ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫిష్ ఫ్రైకి కావాల్సింది శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు ఒక 5, కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఫ్రైకి కావాల్సినంత ఆయిల్. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకున్న గిన్నెలో మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడే వాటర్ వేయకూడదండి. బాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఇది మ్యాగ్నెట్కి రాదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక చాలా కొంచెం వాటర్ వేసుకొని 1 స్పూన్ అనుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ మ్యాగ్నెట్కి మనకి ఎలా కావాలో అలా పేస్ట్ వచ్చేంత వరకు లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి వాటర్ అయిపోతే మన ముక్కలకి పట్టుకోదన్నమాట ఇది. కాబట్టి కొంచెం మనకి ఎంత వాటర్ అయితే కావాల్సి వస్తుందో అంత వేసుకుంటూ నీట్గా ఇలా కలుపుకొని ఇప్పుడు ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలకి ఇలా ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం రాసి ఇలా ముందు పూసేసాక వెనక తిప్పుకొని ముక్కల్ని ఇలా వెనక వైపు కూడా రాసుకొని ఇలా ముందు వెనకంతా నీట్గా రాసుకొని ఒక అరగంట పక్కన ఉంచుదాం. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేద్దాం. ఇలా పూసుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాక ముందుగానే మనం మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఇలా వేసుకునేసి సిమ్లోనే ఉడికించుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇలా పీసెస్ వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా సిమ్లోనే ఉంచుదాం. ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని ఉల్టా తిప్పుకుందాం. ఇలాగా ముక్క కదలకుండా నీట్గా ఉల్టా తిప్పుకుందాం. ఇటువైపు కూడా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేద్దాం. ఇలా తిప్పుకున్నాక సిమ్లోనే ఉంచి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేద్దాం.
బ్యాక్ సైడ్ కూడా రోస్ట్ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మిగతా ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అయిపోయిన పీసుల్ని మనం ఇలా కానీ ఫ్రై చేసుకుంటే ఆయిల్ చాలా తక్కువ అవుతుందండి. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ఇంకా ఆయిల్ని దేనికి కూడా మనం వాడుకోలేము. డీప్ ఫ్రై కానీ చేసామనుకోండి ఫిషెస్ని, ఆయిల్ అంతా ఫిష్ స్మెల్ వస్తుంది. సో మనం ఆయిల్ ఇంకా దేనికి కూడా వాడుకోవాలంటే ఆ స్మెల్లే ఉంటుంది కాబట్టి ఆయిల్ మనకి వేస్ట్ అవుతుంది. ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫిష్ ఫ్రై కానీ చేసుకుంటే ఆయిల్ మనకి వేస్ట్ కాదు. ఫిష్ కూడా ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయదు కాబట్టి ఇది హెల్త్కి కూడా మంచిది. చూడండి, నేను వేసిన ఆయిల్ అలాగే ఉంది. ఇంకో పీస్ కూడా వేసుకుందాం. చాలా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రైని ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీలో వాడవచ్చు. అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఫ్రై అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ పీస్ ఉంది. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా మసాలా అంతా కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దానికి అప్లై చేసేద్దాం. ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుందాం. ఇలా అన్ని ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకునేసి స్టవ్ ఆపేద్దాం. రెడీ అయిపోయింది మన ఫిష్ ఫ్రై. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.